ఒకటి, నేను కాకతీయ యూనివర్సిటీకి మొట్టమొదటిసారి నా అడుగు ఇవ్వాలే పెట్టాను. అది ఒక ఆనందం. ఎందుకు అడుగు పెట్టాను అంటే కాలోజీ ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వడానికి అడుగు పెడుతున్నాం అనేది ఇంకొక పెద్ద ఆనందం. అట్లాంటి ఆనందాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఒకరు ఇద్దరు కాదు, నిజానికి వేదిక మీద ఉన్నటువంటి కాలోజీ ఫౌండేషన్ బాధ్యులే కాకుండా నాగిళ్ళ రామశాస్త్రి గారు, జితేందర్ రావు గారు, గంధమరాజు గిరిజా మనోహర్ బాబు గారు కూడా నాకు ఒకసారి చెప్పారు, నీ పేరు ఇస్తున్నాము, నీ టైం చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, కొంచెం అడిగి వాళ్ళు అడగగానే ఎస్ అని తర్వాత ఇబ్బంది పడకు, వెసులుబాటు చెప్పు అన్నారు. కానీ నేను వాళ్ళు అడగగానే ఎస్ చెప్పాను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీకి రావాలని నాకు చాలా ఆనందం. ఇది చాలా చారిత్రాత్మకమైన యూనివర్సిటీ. చారిత్రాత్మకత ఎక్కడుంది అని మీరు ప్రశ్నించవచ్చు. 78లోనో 80లోనో అటు ఇటు ప్రారంభమైనట్టుంది, ఉస్మానియా యూనివర్సిటీ తర్వాతదే. కానీ ఇక్కడ చదివిన ఆనిముత్యాలు చాలా రంగాలలో అద్భుతమైన శ్రేష్టమైన సర్వీసెస్ చేయడమే కాకుండా సమాజాన్ని జాగృతపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకు కాకతీయ యూనివర్సిటీలకి రావడం అంటేనే నాకు ఒక ఆనందం కలిగింది. హ్యాపీనెస్, మై ప్లెజర్. ఇక నిజానికి కాలోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడేది నా టాపిక్ ఏమీ కాదు, కానీ అందరూ పెద్దలందరూ మాట్లాడారు. విద్యార్థి గారు మాట్లాడారు, శ్రీనివాసరావు గారు మాట్లాడారు, తర్వాత అంపశయ్య నవీన్ సార్ మాట్లాడారు, వీసీ గారు కూడా మాట్లాడారు. అయినప్పటికీ నేను మాట్లాడే టాపిక్ సాయుధ పోరాటం, తొలి మలిదశ ఉద్యమాలు, కవిత్వం అనే దాంట్లో కాలోజీ గురించి మాట్లాడకుండా ఈ ఏ టాపిక్ నడవదు. అదొక ఆనందం కూడా ఉంది. అయినా తొలిదొంత అసలు కాలోజీ ఎందుకు ఇంతగా చర్చనీయాంశం అయిపోయాడు అంటే కొన్ని అంశాలు వారు చెప్పారు. నాకు తోచిన అంశం ఏంటంటే కాలోజీ స్వేచ్ఛకు ప్రతీక, తెలంగాణ ఇచ్ఛకు ప్రతీక. ఎందుకు అంటే ఆయన మనకు మనోవాక్ కార్యకర్మలు అని ఉంటాయి. లోపల ఒకటి అనుకుంటాం, బయట దానికి కొంచెం భిన్నంగా చెప్తాం, తర్వాత చేత పూర్తిగా వేరేజ్ చేస్తాం. ఈ లక్షణాలు సగటు మనుషులు ఇప్పుడు ఆధునిక కాలంలో బ్రహ్మాండంగా విజృంభిస్తున్నాయి. కాలోజీలో అది లేవు. కాలోజీ లోపల ఏమనుకుంటాడో అదే మాట్లాడతాడు, ఏం మాట్లాడిండో అదే చేస్తాడు. ఆయన చనిపోయే రోజు తెలంగాణ ప్రభాకర్ గీత పడ్డ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు, హైదరాబాద్కు, నిమ్స్లో అనుకుంటా. నిమ్స్లోకి ఆత్మీయులను ఎవరినో పిలిచే ముందు దగ్గర ఉన్నాడు కదా అని తెలంగాణ ప్రభాకర్ని రమ్మన్నారట. పోయాడు. పోయి ఏదో దావత్కు తినడానికి దావత్కి పోయినట్టునో వాడు పడ్డవాట కదా అంటే తినకముందే పడ్డరా అన్నాడట. అంతా అంటే అన్కాన్షియస్గా మాట్లాడగలిగేటటువంటి స్వభావం ఉన్నటువంటి కాలోజీ ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోదగిన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేసినప్పుడు చాలామంది అంటే అప్పటికి చాలా విద్వత్ సంపన్నులైనటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. మరి చెన్నారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, ఇంకా కొంతమంది పెద్దలు కూడా వ్యతిరేకించి మాకు ఆంధ్ర ప్రాంతంతో కలిసేది వద్దు అని అన్నారు. కానీ కాలోజీ నారాయణరావు మాత్రం తెలుగు వాళ్ళంతా ఒకటయ్యే గొప్ప సంప్రదాయం, గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని స్వాగతిద్దాం అన్నాడు. అది ఆయన మనసులో ఉన్నటువంటి ఇచ్ఛ. తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 1969 అంటే 56-69 13 ఏళ్లలోనే వాళ్ళ స్వభావం అంతా తెలిసొచ్చి మళ్ళీ జై తెలంగాణ అనాలి అంటే అప్పుడున్నటువంటి మహాకవులైనటువంటి వాళ్ళు కూడా దాశరథి కానీ శ్రీనారాయణ రెడ్డి కానీ వాళ్ళు జై తెలంగాణకి సపోర్ట్ చేయలేదు. కానీ కాలోజీ నారాయణరావు మాత్రం జై తెలంగాణ అన్నాడు. అంటే అప్పుడు మనసు చెప్పింది, ఇప్పుడు మనసు చెప్పింది బహిరంగంగా వ్యక్తం చేశాడు. మీకు తెలుసు, 3వసారి లేదా 2వసారి మలిదశ ఉద్యమంలో ఆయన అసలు తెలంగాణ వేరైతే దేశానికి ఆపట్ట, ఒడ్లు పండనంటున్నాయా, వాన గురువనంటుందా, ఎండలు కాయనంటున్నాయా ఇట్లా మాట్లాడాడు.
కాబట్టి ఆయన మనోవాక్కాయ కర్మల్ని ఏకం చేసుకున్నటువంటి త్రికరణ శుద్ధిగా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను మనం మాట్లాడుకోవాల్సిందే ఈరోజు. తర్వాత ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటంటే ఆయన నువ్వు కమ్యూనిస్టువా, రివిజనిస్టువా, సోషలిస్టువా అంటే నువ్వు మనిషిలాగా ఉండు, మన హ్యూమనిస్టుగా అని చెప్పాడు కదా. కానీ చాలా సందర్భాలలో ఆయన కమ్యూనిస్టుల పక్షం వహించాడు. చాలా సీరియస్ కమ్యూనిస్టులు ఎలక్షన్లను బైకాట్ చేయమని చెప్తే నిజానికి అన్ని సందర్భాలలో వాళ్ళని సపోర్ట్ చేశాడు. ఎలక్షన్ని బైకాట్ చేసి తీరాల్సిందే అని వాళ్ళు పిలిపించినప్పుడు ఎందుకు బైకాట్ చేయాలి, అది వాళ్ళ ఇష్టం అని వాళ్ళకు కూడా ఎదురు తిరిగి మాట్లాడగలిగే స్వభావం ఆయనకే ఉంది. వాళ్ళు ఎవడు మొదలు ఓటేస్తాడో వారిని చెయ్యి నరికేస్తామని ప్రకటించినప్పుడు ఈయనే పోలింగ్ స్టేషన్కు మొట్టమొదటి పోయి 7 గంటల కంటే ముందే పోయి మొదటి ఓటు తనే వేసి వచ్చి బయట నేను వేసిన నా చెయ్యి 7 ఉంది రక్తం నరకండి రా అని చెప్పినటువంటి వాడు. ఇంత డిటర్మినేషన్ ఎవరు ఒక్క కాలేజీకే ఉంది. తర్వాత ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చేటప్పుడు పివి నరసింహారావు ఫోన్ చేసి ఒక చిన్న నీ నోరు మంచిది కాదు, నేను ఇచ్చిన తర్వాత ప్రకటన చేసిన తర్వాత నువ్వు రివర్స్ అవుతావేమని మొదలు అడుగుతున్నా అంటే ఆ ఏమరా నీకు తెలివితేటలు చాలా ఎక్కువైనాయి అని చాలా సరదాగా ప్రైమ్ మినిస్టర్ని అనగలిగేటటువంటి త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల కాళోజీ గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన ఎంతసేపటికి నాగొడ ఒకటే చెప్తున్నారు కానీ నాగొడవే కాకుండా ది ప్రాఫిట్ అనే ఒక గొప్ప పుస్తకము ఖలీల్ జిబ్రాన్ రాసిన దాన్ని జీవన గీతి దీని మీద అద్భుతంగా తెలుగులో కవిత్వంగా అనువాదం చేశాడు. అంతేకాదు ఆయన డజన్కు పైగా కథలు రాశాడు. కథల్లో కూడా ఆయనలో ఉన్నటువంటి ఫెయిర్నెస్ బయటపడుతుంది. ఒక్క కథ, చిన్న అమ్మాయిలు అబ్బాయిలు చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, ఒక కథ వాళ్ళ కోసం చెప్పి నేను నా టాపిక్లోకి వెళ్తాను. ఏంటంటే కథలు రాశాడా కాలేజీ అని చాలా మంది పట్టించుకోము, నా కూడా ఒకటే పట్టించుకుంటాము. తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం అనే కథ రాశాడు ఆయన. ఆ కథలో ఏముంటుందంటే సారాంశం, యమభటులు వచ్చి ఎవరినో చంపి తీసుకొని పోతూ ఉంటారు. ఇటు యమభటులు పోతూ ఉంటారు, అటు యమభటులు పోతూ ఉంటారు. 2 ట్రూప్లు ఒక దగ్గర కలుసుకుంటాయి. అక్కడ వాళ్ళు పైకి పోతూ ఉన్నప్పుడు ఒక వైతరిణి నది అడ్డం వస్తుందట. వైతరిణిని దాటే ముందు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఈ పాపులను ఇక్కడ పడేసి వైతరిణిలో స్నానం చేసి వద్దామని యమభటులు అనుకుంటారు. అనుకొని పాపులు ఇక్కడ ఈ ఒక పాపిని ఇక్కడ పడేసి ఒక పాపిని అక్కడ పడేసి పోయి వీళ్ళు స్నానం చేసి మళ్ళీ వస్తారు. వచ్చేటప్పటికి పాపులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఏమ్రా కుర్రాడా, నువ్వు ఎప్పుడు చచ్చిపోయావురా, అన్యాయంగా చచ్చిపోయావా న్యాయంగా చచ్చిపోయావా అని ఒకడు అంటాడు. ఒక పాపి ఇంకొక పాపిని అంటాడు. అంటే నేను న్యాయంగానే చచ్చిపోయినా కానీ ఇంకా మా ఊరు అట్లా అయింది, మా ఊరు అట్లాంటిది. అంటే ఏ ఊరు మీదంటే ఏదో తెలుగు రాష్ట్రంలో ఊరి పేరు చెప్పాడు. ఊరి నాయను అది మా ఊరేరా, నువ్వు మా ఊరువేనా అని చాలా ప్రేమగా మాట్లాడతాడు. మరి నువ్వెందుకు చచ్చిపోయినావు అంటే ఏం చెప్పాలి, నేను ఆ ఊర్లో రామాలయం ఉంటే ఆ రామాలయంలోకి పోయి దేవుడిని దర్శనం చేసుకుందామని అనుకుంటే నువ్వు దళితుడికి లోపలికి రావద్దు అని రానియలేదు అగ్రకులస్తులు. దాంతో మా ఊళ్ళందరూ కలిసి కొట్లాడి నన్ను లోపలికి పంపించారు. నేను పోయి వచ్చిన తర్వాత నన్ను ఎట్లా పోయి వచ్చావని వాళ్ళంతా కొట్టి చంపారు, అందుకే నేను ఇట్లా పోతున్నా అని చెప్తాడు. వాడి దుర్మార్గం కూడా నువ్వే నారా అట్లా ఊరికి అపవిత్రం చేసినావు గతంలోవి, నేను చంపాల్సిందే ఉంది, మళ్ళీ చంపుతా అంటే ఇంకేం చంపుతావు, నన్ను ఆల్రెడీ చంపిడు అని. మరి నువ్వెందుకు చంపినావు ఇంతకు అంటే నేను చంపిన తర్వాత మీ కులకులు అందరూ వచ్చి నన్ను చంపిండు, నన్ను చంపితే నేను ఇక్కడ వచ్చినా అని చెప్తాడు. అంటే మళ్ళీ ఇద్దరు పట్లు పట్టబోతారు, ఇద్దరు యమభటులు వస్తారు. వీళ్ళిద్దరిని పాపులు ఇక్కడ కూడా కొట్లాడుకుంటున్నారు, తీసుకొని పోతారు. యమధర్మరాజు దగ్గరికి పోతే యమధర్మరాజు దగ్గర ఇది ప్రవేశపెట్టి వీడు చేసిన పాపం ఇది, వీడు చేసిన పాపం ఇది, శిక్ష అనుమతించండి అంటే యమధర్మరాజు కూడా ఇండియాలో అర్థం కాక వీడిని వాడి కులంలో వాడిని వీడి కులంలో వచ్చే జన్మలో ఉంటుందని శిక్ష వేస్తాడు. ఇట్లాంటి కథలు రాశాడు ఆయన. మనము ఒక్క కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాడు. చాలా చాలా చలనశీలమైనటువంటి వ్యక్తి, చాలా సృజనాత్మక, కాకపోతే కార్వింగ్ నేచర్ లేదు అనే ఒక ఆరోపణ ఆయన మీద ఉంటే కొంతమేరకు మనం ఒప్పుకుందాం. అంటే కథని కథలాగా అల్లాలి కదా, పాత్ర చిత్రణలో ఔచిత్యాన్ని పాటించాలి కదా. వీడు అంటే అగ్రవర్ణం వాడు అదే భాష మాట్లాడి, అగ్రవర్ణం వాడు అదే భాష మాట్లాడితే నువ్వు అట్లా నిజంగా పరిశీలించి వాడాలి కదా అంటుంటారు. ఇవన్నీ కాసేపు పక్కకు పెడితే ఆయన త్రికరణ శుద్ధిగా జయించేటటువంటి వ్యక్తి అని చెప్పడానికి నాకు ఇది గుర్తొచ్చింది. తర్వాత ఆయన
అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకు నా మనసు లో ఇన్ని ఆవేదనలు, ఇట్లాంటి పోయమ్స్ అన్ని ఉన్నాయి. తర్వాత ఇందాక పొట్లపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు, ఏ భాష రా నీది ఏ వివేశం రా, ఈ భాష నివేశం ఎవరి కోసం రా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అన్నాడు. అంతేకాదు చాలా అద్భుతమైనటువంటి పద్యాలకి పేరడి కట్టి ఒరిజినల్ పద్యంలాగా అనిపించేటట్టు చేశాడు. పోతరాజు ఒక పద్యం ఉంది, కలడందురు దీనులయ్యాడ కలడందురు పరమయోగి గణముల పాలని కలడందురు అన్ని దిశలను పవళ్ళు నిశలను కలడు కలండనని వాడు కలడో లేడు అని పోతనకి అనుమానం వచ్చింది దేవుని మీద. ఈయన ఆ పద్యాన్ని తీసుకొని ఏం చేశాడంటే, కలదందురు పంచాయతీన కలదందురు పార్లమెంటులో కలదందురు అసెంబ్లీలో కలడు కలండనడు ప్రజాస్వామ్య మనడు వింత కలదో లేదో అన్నాడు. అంటే ఒరిజినల్ పోయం కూడా మర్చిపోయేంతగా పేరడి రాయాలంటే అతను చాలా శక్తివంతుడైనటువంటి కవి అయి ఉండాలి. అట్లాంటి శక్తివంతుడైనటువంటి కవి కాళోజీ. ఆయన శక్తికి కారణం కార్వింగ్ నేచర్ కాదు, సూటితనం, పరిశీలనాశక్తి, నిర్భీతి. ఇవన్నీ కాళోజీలో ఉండేటటువంటి గొప్పతనానికి ఎంతసేపు అయినా ఎంతమంది అయినా మాట్లాడుతూనే ఉండొచ్చు. కానీ నా టాపిక్ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం, తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, వాటిల్లో కవిత్వం. ఇది నిజానికి చాలా పెద్ద అంశం. నేను రేఖామాత్రంగా విహంగ వీక్షణం చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఒక 2 అంశాలు మొదలు చెప్పాల్సింది. తెలంగాణ ఒక విశిష్టమైనటువంటి నేల. దానికి కేంద్ర బిందువు హైదరాబాద్ కాదు, వరంగల్. ఎందుకు వరంగల్లో కూడా 2 మాటల్లో చెప్పుకోవాలి. ఏంటంటే, నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెల్లో, నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెల్లో అని ఒక పాట ఉంది. దీని కర్తృత్వం విషయంలో స్పష్టత లేదు, ఎవరన్నారో కానీ ఇది 100కి 100 నిజం. ఏంటంటే 1323లో 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత, ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొత్తం దక్కన్ పీఠభూమి చాలా అతలాకుతమై స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఒక సుప్రతిష్టమైనటువంటి పరిపాలన లేకుండా నడిచింది. ఎందుకు అంటే కాకతీయుల దగ్గర పనిచేసినటువంటి ఒక కాపై నాయకుడు కొంత సామ్రాజ్యాన్ని కొన్ని రోజులు పాలించి తర్వాత తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. రేచర్ల పద్మరాజులు కొన్ని రోజులు పాలించారు, తర్వాత దేవరకొండ, రాచకొండ తమ పాలనని వదిలేశారు. రెడ్డి రాజులు కొద్దిగా ఎక్కువ కాలాన్ని పాలించారు. తర్వాత విజయనగర సామ్రాట్, నిజానికి హరిహరరాయలు, బుక్కరాయలు అనే వ్యక్తులు ఇద్దరు ప్రారంభించినటువంటి విజయనగర సామ్రాజ్యం సంగమ, సాలువ, తులువ, అరవేటి వంశాలు అనే పేరు మీద పాలించినప్పటికీ అది ఇప్పుడున్నటువంటి మొత్తం తెలంగాణని పూర్తిగా పాలించినటువంటి ఆధారాలు లేవు. అంటే ఈ సంతులమని పాలించింది ఎవరు అంటే ఒక బహమనీ సుల్తానుడు, ఆ తర్వాత వాళ్ళ నుంచి విడిపడినటువంటి గోల్కొండ పాలించినటువంటి కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నేరుగా ఔరంగజేబు రెండవసారి మన దక్కన్ మీద దాడి చేసి ఢిల్లీలో కలుపుకున్నటువంటి పరిస్థితిలో డైరెక్ట్గా మొఘల్ పరిపాలన కొన్ని రోజులు 2 డజన్ల కంటే ఎక్కువ సంవత్సరాలు పాలించలేదు అది. ఆ తర్వాత మీకు తెలిసినటువంటి అసద్ జాహీలు పాలించారు. ఈ అన్ని రోజుల్లో కూడా తెలంగాణ చాలా అతలాకుతలమైన చరిత్రని ఎదుర్కొన్నది అని చెప్పడానికి ఇందులో మనకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. అయితే ఇట్లాంటి కాలంలో కూడా తెలంగాణలో సాహిత్యం, కళలు అద్భుతంగా వర్ధిల్లింది అని చెప్పడానికి మనకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక మాట చెప్తాను నేను, 700 ఏళ్ళు దాదాపు, కొంచెం అటు ఇటుగా 700 ఏళ్ల కిందనే రామప్ప, 1000 స్తంభాల గుడి అనే 2 అద్భుతమైన నిర్మాణాలను సృష్టించి సృష్టికి ప్రతి సవాలు విసిరింది తెలంగాణ కళ. అంతేకాదు 400 ఏళ్ల కిందనే ఒక్క రాయి ముక్కను వాడకుండా చార్మినార్ను కట్టి చందమామకు పోటీ పెట్టింది. ఇప్పటిదాకా నిలబడి ఉంది. అదే కాలంలో ఒక్క మట్టి పిల్ల వాడకుండా మక్కా మసీదును కట్టి అల్లాకు దట్టి కట్టింది తెలంగాణ నేల. ఇది కళలు, రాళ్లకు, శిల్పాలకు, శిలలకు సంబంధించిన కథనే చెప్తున్నాము కదా. సృజనలో ఏమైనా గొప్పతనం ఉందా అని మనం ప్రశ్నించుకోవచ్చు. అట్లా చూస్తే నిజానికి ఇక్కడి సృజనకారులు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. రామ అనే మాట వాడకుండా రామాయణం మొత్తం రాసింది ఒక ఆయన. దానికి ఏం పేరు పెట్టిండు? రామానే లేకుండా రామాయణం ఎట్లా? దశరథ రాజనందన చరిత్ర
అది రామాయణం. రాముడి కథ అని అర్థం. దాన్ని వీడు రామ అనే మాట పడకుండా, పెదవులు రెండూ తగలకుండా రామాయణం ఎట్లా రాస్తాడు చూద్దాం అని ఆయన సవాల్ చేయడానికి వాళ్ళ ఇంటికి ఒక పండిత బృందం వచ్చిందట. వస్తే పండితుడు లోపల ఏం పనిలో ఉన్నాడో వాకిలి ఊడ్చే ఒక అమ్మాయి పని మనిషి ఊడుస్తూ ఉంది. ఏడమ్మా మీ పంతులు బయటకు రమ్మను, ఆయన రామాయణం రామశబ్దం లేకుండా పెదవులు తగలకుండా ఎట్లా రాస్తాడో చూద్దామన్నారట. వారు దశరథ రాజనందన చరిత్ర లిఖించుతుండిరి అన్నదా. పెదవి తగిలిందా? రామాయణం రాస్తున్నాడు, ఆయన చాలా సీరియస్ పనిలో ఉన్నాడు, బయటకు రాడు అని చెప్పిందా. అప్పుడు ఆయనని కంటిని మరింగంటిని వారి ప్రతిభను అని చెప్పి వాళ్ళ ఇంటికి ఒక పేరు పెట్టిపోయారు. ఆయన ఆసూరి మరింగంటి వంశం ఇక్కడిది. ఇట్లా ఆలోచిస్తే ఇంకా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలనిపిస్తుంది. ఒక ఆయన 500 ఏళ్ల కిందనే ఎండలు బాగా కొడితే మనం చాలా ఆశ్చర్యపోయి ఎండలకి ఒక పేరు పెడతాం. మా రోకళ్ళు పగిలిపోతున్నాయి, రోళ్ళు పగిలిపోతున్నాయి, నిన్న మనం అంటుండే వాళ్ళు మన వాళ్ళు రోహిణి కార్తెలు ఇట్లా. కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో 500 ఏళ్ల కింద ఏమన్నాడంటే, భీకరమైన ఎండలకు తాళలేక నీడలు చెట్ల కిందికి వచ్చి దాచుకున్నాయి అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా మనం ఊహించలేం అట్లాంటి ఊహ. అంతేనా, ఒక ఆయన యయాతి చరిత్ర రాశాడు. ఒక్క సంస్కృత పదం లేకుండా మొత్తం అచ్చ తెలుగు కావ్యం రాశాడు. రాసి ఆయన ఏమంటాడంటే, ప్రాగ్జ్యోతిషపురం గురించి వర్ణించుకుంటూ, ప్రాగ్జ్యోతిషపురం మీదుగా పోయేటటువంటి సూర్యుడు ఆ పురంలోని మేడ హైట్కు దాటలేక ఎడమ వైపు నుండి దాడికి మళ్ళీ వెళ్ళిపోయాడని చెప్పింది. ఇంతవరకు కొంచెం బాగానే ఉంది. ఇంకా సాయంత్రం అయింది, చంద్రుడు బయలుదేరాడు. చంద్రుడు ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేస్తే ఆ అంతఃపురంలో ఉండేటటువంటి అంతఃపుర కాంతల ముఖారవిందాలను తనతో పోల్చుకుని తన చిన్న పుచ్చుకోవలసి వస్తుందని భయపడి ఇటువైపు నుండి వెళ్ళిపోవడం రాసింది. ఎక్కడ సంఘర్షణ ఉంటుందో అక్కడ సృజన ఉంటుంది, ఎక్కడ పోరాటం ఉంటుందో అక్కడ సాహిత్యం వస్తుంది, ఎక్కడ విధ్వంసం జరుగుతుందో అక్కడ ప్రతి విధ్వంసం ఉంటుంది. ఇక్కడ భూస్వామ్యం విజృంభించి నడిచింది. భూస్వామ్యానికి వ్యతిరేకంగా తప్పనిసరైన పరిస్థితుల్లో సాయుధ పోరాటం కూడా అట్లా పుట్టింది అని చెప్పడానికి నేను బేస్గా 2-3 మాటలు చెప్పాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు చాలామంది వేదికలు ఎక్కితే, అంటే ఇప్పుడు ఫోరం అట్లా లేదు కానీ కొన్ని ఫోరమ్స్లో ఇంగ్లీషు మాట్లాడలేకపోతే అవమానంగా భావించే పరిస్థితి ఎట్లా మీరందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. 1921లో వివేకవర్ధిని కాలేజీలో, కాలేజీ కానట్టుంది అప్పటికి, వివేకవర్ధిని ఆడిటోరియం అని లేదంట. ఆడిటోరియంలో హైదరాబాద్ హిందూ మహాసభ సంస్కరణల కోసం ఒక సభ పెట్టింది. అందులో 6-7 మంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ ఉర్దూలో మాట్లాడారు, ఒకరిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడారు, ఒకరు కన్నడంలో మాట్లాడారు, ఒకరు మరాఠీలో మాట్లాడారు. ఆలంపల్లి వెంకటరామారావు అప్పటికి ఆయన వకీలు, ఆయన ఒక్కడు వచ్చి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేసిందట. అందరూ నోరు కొట్టుకుంటారు అని అవమానించిండ్రు. తెలుగులో మాట్లాడతారు, తెలుగు ప్రయాసెక్కి తెలుగు మాట్లాడుతుంది అని దించిండ్రు బలవంతంగా. మీరు ఊహించండి, అంటే మనం అట్లాంటి పరిస్థితులు ఊహించడం కూడా కష్టమే. ఊహిస్తే ఆయన ఏమనలేక ప్రసంగం ఆపేసి కిందకి వెళ్ళిపోయాడు, అవమానంతో బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజున తెలుగు వాళ్ళ కోసం ఒక సభ ఉండాలని ఆంధ్ర మహాసభ అనేది పుట్టింది. ఆ రోజు ఆంధ్ర మహాసభ పుట్టి జోగిపేటలో ఒక సభ చేస్తుంది. అక్కడ 10-15 లాస్ట్కు 14వ ఆంధ్ర మహాసభ అనేది భువనగిరిలో జరిగింది. భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగేటప్పటికీ ఈ సంస్కృతి భాష వీటి నుంచి పోయి వాళ్ళ తాత్విక చింతన మారిపోయి ఈ భూస్వాములు పేద ప్రజలని ఇంతగనంగా విధ్వంసం చేస్తున్నారు, ఇంతగనంగా దాడి చేస్తున్నారు. దాని గురించి కదా మనం ఆలోచించాల్సింది. ఒక్క భాష గురించే కాదు అనే వర్గం ఒకటి తయారై, కేవలం కళలు సంస్కృతి దీని గురించి మాత్రమే మాట్లాడదాం అనే వర్గం ఒకటి తయారై, చాలా స్ట్రాంగ్గా కొట్లాడాలనే వాళ్ళు అతివాదుల కింద, లేదు మనం కలిసిమెలిసి ఉండాలి, అవసరమైతే రిప్రజెంటేషన్ స్టేజ్కే పోవాలి అనేవాళ్ళు మితవాద వర్గంగా తయారై, మితవాదులకు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి కొండా వెంకటరంగారెడ్డి వాళ్ళు హైదరాబాద్కే పరిమితం అయిపోయిండ్రు. అతివాదం పుచ్చుకున్నటువంటి వాళ్ళందరూ
రావి నారాయణ రెడ్డి అండ్ గ్రూప్ కింద మారారు, వీళ్ళు కమ్యూనిస్టులుగా మారారు, వాళ్ళు స్టేట్ కాంగ్రెస్ కింద మారిన సంగతి మనం ఒక్కసారి చరిత్ర కోసం పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్తున్నాను నేను. అట్లా మారినప్పుడు 1944లో భువనగిరిలో జరిగినటువంటి సభ, దాన్ని ఆంధ్ర మహాసభ అన్నారు. ఈ ఆంధ్ర మహాసభలో చాలా చర్చోపచర్చల తర్వాత మిమ్మల్ని అప్పుడు రెండు ప్రధానమైనటువంటి ఇబ్బందులు తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ అనే మాట అప్పుడు ఎక్కువగా లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళందరూ అన్కాన్షియస్ గా వాడుతుంటారు ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ తెలంగాణ అనే మాటను అంతగా వాడలేము మనం. హైదరాబాద్ స్టేటే అన్నాం. హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ ఉంది, మరాఠవాడ ఉంది, కన్నడిగులు. తెలుగు వాడుతున్నంత దానికి మాత్రమే తెలంగాణ పేరు వాడాలి మనం. అప్పుడు తెలంగాణ అనే పేరు చాలా తక్కువగా వాడుతూ ఉండేది. హైదరాబాద్ స్టేట్ లో చాలా విచిత్రంగా ఒక దొరలకు లేదా ధనవంతులకు లేదా అగ్రవర్ణాలు అందరికీ కాదు, దొరలకు మాత్రమే వెట్టి చాకిరీ చేయించుకునే హక్కు లాంటిది ఒకటి నడిచింది. వెట్టి మాదిగా అనే కులం ఉండేది. వాడు ఏం లేదు, తినడానికి తిండి కూడా పెట్టకపోయినా వాడు దొర ఇల్లు ఊడ్చి రావాలి. తర్వాత అన్ని కుల వృత్తుల వాళ్ళు ఆ కులం చేసే పనిని, అంటే దొరకి గడ్డం చేసి రావాలంటే ఉత్తగానే పోయి చేసి రావాలి, దొరకి బట్టలు ఉతకాలంటే చాకలో ఉత్తగానే పోయి ఉతికి రావాలి. ఇట్లాంటివన్నీ చర్చకు పెట్టి రేపటి నుండి వెట్టి చాకిరీ బంద్ చేయమని చెప్పింది వాళ్ళు. బంద్ చేస్తే మీ మీద దౌర్జన్యం జరిగితే మీరు కూడా దౌర్జన్యం చేయండి అని చెప్పింది. దానికి పేరు పెట్టుకున్న వీళ్ళు గుత్ప సంఘాలు అని. గుత్ప సంఘాలతోటి దొరల మీద మీరు తిరగబడండి అని పిలిపించింది ఆంధ్ర మహాసభ, భువనగిరి లో జరిగినటువంటి సభ. దాంతో చాలా చేంజ్ అనేది మెల్లమెల్లగా రావడం మొదలైంది. అదే ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత 2-3 చోట్ల సంఘర్షణలు వచ్చిన తర్వాత నిజంగా పోరాట రూపం తీసుకుంది. మీకు అందరికీ తెలుసు, బందగి అనే అతన్ని హత్య చేశారు భూస్వామ్య గుండాలు. ఆ తర్వాత కొద్ది రోజులకు చాకలి ఐలమ్మ భూమి మీద ఆ ఊరి భూస్వామి కన్నేసి, అది నిజానికి ఆమె సొంత భూమి కాదు, ఈయన సొంత భూమి కాదు, పట్టేదారు వేరే ఉన్నాడు, ఆమె కౌలుకు తీసుకొని చాలా పంట బ్రహ్మాండంగా పండించింది అని ఈయన కచ్చడం మీద పోయి చూసి, ఎవరిగా ఈ పంట ఇంత బాగా పండింది అంటే ఫలానా ఆమెది అంటే, అది మనకే తీసుకురండి అంటే వీళ్ళు నైట్ పోసుకొని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ పని మనుషులు. అది సంఘానికి తెలిసింది. సంఘం అంటే గుత్ప సంఘం, పార్టీ కమ్యూనిజం అనుకున్నప్పుడు గుత్ప సంఘానికి తెలిస్తే ఇదే పోరాటానికి ఆరంభ బిందువు కావాలి. ఈ పంటని వాళ్ళు ఎట్లా కోసుకపోతారు, మనం కోసుకపోని ఇవ్వద్దు అని చెప్పి ఈ సంఘం వాళ్ళందరూ ఒకచోట కలిసి, గుత్ప సంఘం వాళ్ళంతా ఒకచోట కలిసి, ఆయన రేపు పంట కోయించుకునే ప్రమాదం ఉందని అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లారి దాకా వీళ్ళ పంటంతా వీళ్ళు కోసుకొని నూర్చుకొని గొంగళ్ళలో వేసుకొని ఇళ్లకు తీసుకుపోయింది. అంటే ఈ చాకలైనమ్మ చుట్టాల ఇళ్లకు వాటికి తీసుకొని పోయింది. దాన్ని బేస్ చేసుకొని వీడు తప్పు చేశాడు అని సంఘం వాళ్ళని పట్టుకొని పోయి విష్ణువు రామచంద్రారెడ్డి తన గడిలో పెట్టి హింసించింది. ఇక అక్కడి నుండి సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ సాయుధ పోరాటం మీద అనేక రకమైనటువంటి సాహిత్యం, ముఖ్యంగా అప్పుడు వచన కవిత్వం అనేది లేదు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, వచన కవిత్వం సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా మొదలైంది, ఇక్కడ లేదు. పాటలు వచ్చినాయి. ఆ పాటల రూపం ఎట్లా ఉందో తర్వాత చూద్దాం. ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతమై నడుస్తూ ఉన్నప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 15 ఆగస్టు 1947లో ఒక ప్రకటన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్లో కూర్చొని ఒక ప్రకటన చేశాడు. నిజమే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను విడిచేటప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు ఇండియాలోనైనా కలవచ్చు, పాకిస్తాన్లోనైనా కలవచ్చు, స్వతంత్రంగానైనా ఉండొచ్చు అని చెప్పారు. కాబట్టి మేము ఇండియాలోనూ కలవం, పాకిస్తాన్లోనూ కలవం, స్వతంత్రంగా ఉంటామని ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేసిన తర్వాత ఢిల్లీ హైదరాబాద్ని ఎట్లా సేఫ్ గార్డ్ చేయాలని ఆలోచన చేసింది. సాయుధ పోరాటం నడిపిస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ని ఎట్లా విముక్తం చేయాలనే ఆలోచనతో పోరాటం నడిపించారు. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు టైం సరిపోదు. కానీ ఇన్ ద మీన్ టైం 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు అదే నిజాం నవాబు మేము భారతదేశంలో బేషరతుగా విలీనమవుతున్నామని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ సాయుధ పోరాటాన్ని మానేస్తున్నామని రావినారాయణ రెడ్డి గారు ప్రకటించారు. రావినారాయణ రెడ్డి గారి ప్రకటన భిన్నత్వంలో ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి.
యంగ్ స్టూడెంట్స్. మరి ఆయన చేసిన ప్రకటన పర్కులేట్ కాలేదు ఊర్లోకి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడింది కూడా హైదరాబాద్లో కూర్చొని చూడదలుచుకుంటే, కానీ ఆనాడు రావినారాయణ రెడ్డి అంత పెద్ద మనిషి మాట్లాడితే కూడా అది ప్రకటన ఊర్లోకి పోయే అవకాశం లేదు, పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించబడలేదు. ఆయన ప్రకటించి కొంతమంది స్టాప్ చేస్తున్నట్టు చెప్పినా ఊర్లలో పోరాటం 2-3 ఏళ్ల వరకు నడిచింది. సాయుధ పోరాటం పూర్తిగా బంద్ అయింది 1953 అంటారు, 54 అని కూడా అంటున్నారు కొంతమంది ఇప్పటిదాకా ఆ పోరాటమే కంటిన్యూ అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వివాదాలని కాసేపు వదిలేస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మనం ఢిల్లీలో విలీనమయ్యామంటే హైదరాబాదు భారతదేశంలో విలీనమైంది. విలీనమైన తర్వాత కొన్నాళ్ళు మిలిటరీ పాలన నడిచింది, కొన్నాళ్ళు సివిల్ పాలన నడిచింది. ఆ తర్వాత 1952లో ఎన్నికలు వచ్చాయి. 52లో ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు గారి కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఆయన 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాకముందే 1956లోనే వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చి వాళ్ళ గుడారాలలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పరిపాలన చేయాల్సినటువంటి ఒక దుర్గతిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు 1953లో మెడ్రాస్ నుంచి విడిపోయి హైదరాబాద్ సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని కర్నూలు రాజధానిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకు బిల్డింగులు లేక గుడారాలలో పరిపాలన సెక్రటేరియట్ నడిపించారు. అట్లాంటి వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హాల్ని చూసి ఇంత బ్రహ్మాండమైన బిల్డింగులు ఉన్నాయి, తెలుగువల్లే కదా వీళ్ళు కూడా మనందరం కలిసి ఉంటే చాలా బాగుంటుందని విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు 1956లో అంకురార్పణ చేశారు. ఇందాక నేను చెప్పాను, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది కలిసిపోదామన్నారు. కలిసిపోదామన్న వాళ్ళతో వాద లేదు, కానీ వేరే ఉందాం అన్న వాళ్ళతోటి కలిసి కూర్చోబెట్టి పెద్ద మనుషుల ఒప్పందం చేయించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం చెప్తాను, ఎందుకంటే కొద్దిగా కనెక్షన్ ఉంది. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అవుతారు అని ఉంది అందులో. మీకు ఇందాక చెప్పాను, 52లో బూర్గుల రామకృష్ణారావు పదవి 57 దాకా ఉండాలి, 56లోనే పోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డే ఆయన విలేకరుల సమావేశంలో కూర్చుంటే విలేకరి ఒక ఆయన అడిగాడు, మరి ఉప ముఖ్యమంత్రి ఎన్నడూ ప్రమాణ స్వీకారం చేస్తారు సార్ అని. అంటే భలేవారే, ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకండి, అది 6వ వేలు లాంటిది, అలంకారమే తప్ప దాంతో పని ఉండదు, ఉప ముఖ్యమంత్రి ఉండడు అని చెప్పి మొట్టమొదటి వయలేషన్ 1వ రోజే జరిగింది, లేదా 2వ రోజే జరిగింది. దాన్ని ప్రతాప్ ముల్కీ నిబంధన, ముల్కీ ఉద్యమాన్ని తీయడానికి అది ఒక కారణమైంది. ఆయన అప్పటి నుండే ముల్కీ ఉద్యమాన్ని నడిపించే వాళ్ళు మేధావులు కొంతమంది నడిపించారు. ఆ తర్వాత కొద్దిగా సద్దుమణిగిన తర్వాత పరిపాలనలో సజావుగానే పోతున్నామని అనుకున్న తర్వాత 1969లో అన్ని రంగాలలో సెక్రటేరియట్ మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేత నిండిపోయిందని, ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆధిపత్యాన్ని సహించలేక ఇక్కడి వాళ్ళు తిరగబడ్డారు. అందులో మేధావులు, విద్యావంతులు, స్టూడెంట్సే. అప్పుడు లేబర్ లేదు మనలాంటి. మొన్న 2వ దశ ఉద్యమాన్ని చూసినట్టు మీరు అన్ని వర్గాలు పార్టిసిపేట్ కాలేదు, కానీ పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలా సివియర్గా పార్టిసిపేట్ అయ్యారు. అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడ్డారు. 369 మంది చనిపోయారు 1969 మూమెంట్లో. ఆ మూమెంట్ మీకు ఎట్లా అణిచివేశారు, ఎట్లా ఆగిపోయింది, దాని తర్వాత అంటే బ్రహ్మానంద రెడ్డిని దించేసి తెలంగాణ వాడైనటువంటి పివి నరసింహారావుని ముఖ్యమంత్రిని చేసి మీ వాళ్ళే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది అని చెప్పి ఒప్పించడం జరిగింది. అది సజావుగా నడిచినట్టు కొంత కాలం నడిచిన తర్వాత 2000 తర్వాత మూమెంట్ మీకు తెలుసు. 2000 తర్వాత వచ్చినటువంటి మూమెంట్ 2014లో సక్సెస్ అయ్యి 14 తర్వాత నుంచి ఎట్లా పరిపాలన నడుస్తుందో ఇది బ్యాక్గ్రౌండ్ చూస్తే దీనికి కనెక్టెడ్గా కవిత్వం, ఎంత అద్భుతమైన కవిత్వం వచ్చింది అని చెప్పడానికి కూడా మనకు చాలా సమయం పడుతుంది. 2-3 విషయాలు మనం మాత్రం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. అదేంటంటే సాయుధ పోరాట కాలంలో, సాయుధ పోరాటం నడుస్తూ ఉన్న కాలంలో పరిపాలన దాదాపు జీరో అంటే ఈరోజు సెక్రటేరియట్ వచ్చగా ఊర్లో తెలుస్తుంది ఏం కావాలో. సామాన్యుడి మనసులో ఉన్నటువంటి ఆలోచన సెక్రటేరియట్ కూడా పట్టించుకుంటుంది. ఆ రోజుల్లో అట్లా పట్టించుకోవడానికి కమ్యూనికేషన్ లేదు, పట్టించుకునే నాదుడు లేదు. మీకు అందరికీ ఇందాక ఒక చెప్పాను, వెట్టి చాకిరీ అనేది ఉంది కదా. వెట్టి చాకిరీ నిర్మూలన జరిగింది అని, వెట్టి చాకిరీ రద్దు చేస్తున్నామని ఒక ఫర్మానా ఇచ్చాడు నిజాం నవాబు. కానీ ఆ ఫర్మానా ఎక్కడా అమలు జరగలేదు ఊర్లలో. అది అమలు జరగడం లేదు, మీరు ఇచ్చిన ఫర్మానాను అని
నిజాం నవాబ్కు ఒక ఉత్తరం రాశాడు, భాగ్యరెడ్డి వర్మ అనే దళిత నాయకుడు. ఎందుకంటే వాళ్లే అట్టడుగు వర్గాలు ఉండేటువంటి మాదిగలే ఎక్కువ వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది, మీరు ఇచ్చిన ఫర్మానా అమలు జరగడం లేదంటే కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటి స్థితిని చూసి రగిలిపోయి దాశరథి ఒక పోయం రాశాడు. అదేంటంటే, అవి తెలంగాణలోన శవాగ్ని లేచి చుట్టుముట్టిన భీకర అశుభ దినములు, అవి నిజాము నృపాలుని అండదండ చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు, నాడు మానవా తీరములందు నాగ సర్పాలు ఉసగొట్టి నాట్యమాడే, నాడు మానవత నవనాగరికత తన్ను తిన్నది రాక్షస బమ్ముతోడా అని దాశరథి చాలా తీవ్రమైన స్వరంతో నిజాం ప్రభుత్వంలోని అకృత్యాలను ఎండగట్టాడు. అంతేకాదు ఇంకొక చాలా ప్రసిద్ధమైన కవే, ఎక్కువ మంది నోళ్ళలో లేకపోయినప్పటికీ, అదేంటంటే భాగి నారాయణమూర్తి అనేట ఆయన అంటాడు, తేనెలు పిండి తెలంగాణను నెత్తుట ముంచెత్తెదరా, తెప్పరిల్లిన ఈ తెలంగాణము గుర్తుకబట్టి ఒత్తెదరా అని తొలి రోజుల్లో వచన కవిత్వపు ఛాయలు ఉన్నటువంటి గేయాన్ని రాశాడు. నిజానికి పూర్తి గేయ కవిత్వం కూడా వచ్చింది, పూర్తి వచన కవిత్వం కూడా వచ్చిందని కొంతమంది అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సోమసుందర్ వజ్రాయుధం అని రాశాడు. అది పోరాటం జరుగుతున్న కాలంలో రాయలేదు. ఆయన శ్రీకాకుళం విశాఖపట్నంలో కూర్చొని పోరాటం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత ఆ పోరాటం గొప్పతనాన్ని స్మరిస్తూ రాసినటువంటి వచన కవిత్వం. కాబట్టి దాన్ని పోరాట కవిత్వంగా చూడడానికి అవకాశం లేదు. తర్వాత ఆరుద్ర త్వమేవాహం రాశాడు, తెలంగాణ పోరాటం మీదనే రాశాడు కదా, అది వచన కవిత్వమే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వచన కవిత్వం తెలంగాణ సాయుధ పోరాటం నిజంగా కొనసాగుతున్న కాలంలో రాలేదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అధ్యయనంలో నేను పరిశీలించినటువంటి విషయం. తర్వాత దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ వీళ్ళందరి పోరాటం నడుస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కవిత్వం వచ్చిందంటే, గేయం కాకుండా, దాశరథి లాంటి గేయం కాకుండా పాట వచ్చింది. అది కూడా ఒక ఆయన గుంటూరు నుండి వచ్చినటువంటి షేక్ నాజర్ రాసిన ఒక పాట చాలా ప్రసిద్ధమైంది. అది ఆ కాలంలోనే రాయబడింది. ఏరన్న రాక మునిపే ఎరువాక వచ్చెరన్న, ఎవరింట ఉందు అన్న బువలేని జీతగాడ, భూమిని దుక్కి దున్ని పైరుల నెల్ల సాకి సోమారి పోతులను మేపాలి ఎల్ల కాలం, తెలియార తెలివి తోడా బువలేని జీతగాడ, ఏరన్న రాక మునిపే ఎరువాక వచ్చెరన్న, ఎవరింట ఉందు అన్న బువలేని జీతగాడ. నిజానికి హృదయాలను తట్టి లేపినటువంటి పాట. అది ఏ మీడియం లేకుండా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా రికార్డింగ్ ఇవన్నీ లేకుండా అది ప్రజల్లోకి వెళ్ళింది. నాజర్, షేక్ నాజర్ బుర్రకథని కూడా ఆయన సృష్టించి పాడాడు. నిజానికి బుర్రకథ ఆర్టిఫిషియల్ ఫామే, మనకు హరికథ లాగా వెనక నుంచి వచ్చిన ఫామ్ కాదు. ఈ అవసరానికి సృష్టించుకుని షేక్ నాజర్ బుర్రకథని ఇట్లాంటి పాటల రూపంలో తెలంగాణలో తీసుకొని వచ్చాడు. ఇక మీకు అందరికీ తెలిసినటువంటి ఒక సుప్రసిద్ధమైన తెలంగాణ కవి ఆయన సుద్దార హనుమంతు. ఆయన పాట కూడా చాలా ప్రసిద్ధి ఆ రోజుల్లో. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుగ్గల చిన్నవాడ ఉరుగు కుదిరి ఎన్నాళ్ళయిందో, ఉప్పు తరలే వంపులోకి ఊరుచున్నవు గుండు మీద, దొడ్డికే నువ్వు దొరవైపోయావా, ఓ పాలబుగ్గల జీతగాడ కొలుగు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇట్లాంటి పాటలు ఉద్యమాన్ని విస్తరింపజేశాయి. ఒక్క ఊరిలో పాడిన పాట విన్నవాడు మరీ మర్చిపోకుండా, ఒకవేళ మర్చిపోతాను అని అనుకుంటే వాడిని దోచింది అక్కడ వేసుకున్నాడు. నిజానికి బండెనుక బండి గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నా కొడుక ప్రతాప రెడ్డి. అసలు పాట ప్రతాప్ రెడ్డి బీసీ గారి గురించి కదా. దాన్ని పక్కూరికి పోయిన తర్వాత బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడ సుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లకొండ, నీవుంది హైదరాబాదు దాని పక్క గోల్కొండ, ఆ గోల్కొండ కిలా కింద నీ గోరిగట్టం కొడుకు. ఇట్లా పుట్టించుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నది యథాతథంగా రాసుకొని పోయి పట్టుకొని అక్కడ పాడాలనే ఒక లక్ష్యం ఏమీ లేకుండా, అంటే ఉద్యమం విజృంభించినప్పుడు ఏమేమి జరుగుతుంది అని చెప్పడానికి ఇందులో అనేక పాటలు. నిజానికి బండెనుక బండి గట్టిలో
పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అని పోని, అంతే. రాగం అక్కర్లేదు, పెద్దగా తాళం కూడా అక్కర్లేదు. పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని, మా పల్లెలు దోస్తివి కొడుకో, మా పల్లెలు దోస్తివి కొడుకో, మా పల్లెలు దోస్తివి కొడుకో, నైజాము సరుకరోడ. ఇట్లా ఉద్యమం ఉధృతంగా నడిచి చాలా అద్భుతమైనటువంటి గేయాలను, పాటలను పుట్టించింది. అది తెలంగాణ సాయుధ పోరాటం పాటకి కనెక్ట్ అయినటువంటివి. ఇవే కాకుండా చాలామంది రాసి పాడుకొని మర్చిపోయి కాలగర్భంలో కలిసినవి చాలా ఉన్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం మీద వచ్చినటువంటి సాహిత్యాన్ని సరిగ్గా పరిశోధన చేసినటువంటి థీసిస్ లేదు. ఇప్పటిదాకా గ్రాస్ రూట్లోకి వెళ్ళి పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితిని ఇంకా సరిగ్గా మనం గమనించలేదు అని కూడా అనిపిస్తుంది. తర్వాత కొన్ని పాటలు ఉంటాయి, కర్తృత్వం తెలియదు, ఎవరు రాసిండ్రో కూడా తెలియదు. ఇట్లా చూసినట్ల నేను కొంతమంది కవులని మిస్ అవుతామని అలా కవుల పేర్లు రాసుకొచ్చాను. ఈ కోవలో మేర మల్లేశం, ఆకుపత్రి శ్రీరాములు, తిరునగల రామాంజనేయులు, కోగంటి గోపాలకృష్ణయ్య, నూతి నర్సయ్య, పట్టికొండ రామకోటయ్య, కంచనపల్లి చిన్న వెంకటరామారావు, నల్ల నరసింహులు, కన్వశ్రీ, కాలోజీ అప్పుడు కూడా రాశాడు, కొమరగిరి నారాయణరావు, అల్వాల వెంకయ్య, వయ్యా రాజారాం, బాణమమలై వరదాచార్యులు, కేఎల్ నరసింహారావు. ఇట్లాంటి డజన్ల కొద్ది కవులు మనకు అవశేషంగా పేర్లు మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళు రాసిన పాటలు చాలా అందుబాటులో లేకుండా పోయాయి. తర్వాత జాల్నా జైల్లో ఒక జైలు సూపరింట్ మీద కూడా పాటలు రాసి చాలా తీవ్రంగా, అంటే రాజుని ఎంతగా నిందించాడో జైలు సూపరింట్ కూడా అంత నిందించినటువంటి పద్యాలు ఉన్నాయి. ఇట్లా చూసినప్పుడు ఇది తెలంగాణ సాయుధ పోరాటం ఏమైంది, అది భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత సాయుధ పోరాటం దాదాపు సమసిపోయింది అని అనుకున్న తర్వాత కొంచెం ముందు కనుక సమసిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆంధ్ర ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా ప్రదర్శించిన తర్వాత వచ్చినటువంటి రెండవ ఉద్యమంలో కాళోజీ మిగిలిన వాళ్ళకంటే ముందు మేల్కొన్నాడు. చాలా మందిని వాళ్ళు డిఫరెంట్గా ప్రేరేపించి, అంటే జై తెలంగాణ అని ఇక్కడ వాళ్ళు కొద్దిమంది అనే పరిస్థితి ఉండే అని నేను మొదలే చెప్పాను. అందులో కాళోజీ కూడా జై తెలంగాణ అన్నాడు. కానీ సీనారాయణ రెడ్డి, దాశరథి లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే అనే భావనలో ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఒక పాట ఉంది, వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది. ఇన్నాళ్ళ సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది, మనం విడిపోవద్దు అనే పాటలు కూడా వచ్చాయి. అప్పుడు నిజంగా వెన్నెముక ఉన్నటువంటి కవి, నిజంగా ఆలోచన ఉన్నటువంటి కవి, వీళ్ళు ఇంకొక 40-50 సంవత్సరాలు మనల్ని ఇట్లే పరిపాలిస్తే మనల్ని మొత్తం తుంగలో తొక్కుతారు అని ఆలోచించి నమ్మిన కవి కాళోజీ. ఆయన ఒక ఆలోచనాత్మకమైన గేయం లాంటి కవిత రాశారు, నాకు చాలా ఇష్టం అది. ఇట్లా అంటాడు, కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన. దయచేసి వర్డింగ్ వినండి. కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన, బ్రహ్మానందుడు కంసుడు బరుస్తాండు జైలుతల, రాజ్యమంతా కాసయ్యల, కాసయ్య అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి, రాజ్యమంతా కాసయ్యల రాజ్యము అనుకుంటున్నాడు, బ్రహ్మానందుని కాసు బదనామైనది బజార్లో అని రాశాడు. చివరిలో విశేషం లేదు. విశేషం ఎక్కడుందంటే కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాంది జైలులోన అనాలి అని అనుకుంటాం కదా మనం. తెలంగాణ ఉద్యమం అనేది జైల్లో మురుస్తుంది అనాలి. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించండి, కాన్షియస్గా ఆలోచిస్తే కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన. ఇక్కడ మురిచేవాడు ఉపమేయం, ఉపమానంలో మనం లీడ్ ఉపమేయాన్ని తీసుకున్నాడు. కృష్ణుడు మురుస్తుడు, కృష్ణుడి వలె తెలంగాణ మురుస్తాండు జైలులోన, ఎవరిని కంసుని బట్టి వధించడానికి, కంసుడిని బట్టి వధించడానికి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఈయన అంతకంటే చాలా సరళంగా బయటకు వచ్చిన పాటలు చాలా విన్నాడు. బ్రహ్మానంద రెడ్డి నీ బతుకు పంజరదొడ్డి, పుట్టింది ఆంధ్ర పుట్ట, పెరిగింది తెలంగాణ, మా డబ్బు దోచినావు ఆంధ్రోనికి ఇచ్చినావు, ఓ బ్రహ్మానంద రెడ్డి నీ బతుకు పంజరదొడ్డి. ఇలాంటి పాటలు బయట రాస్తున్నాయి. దానికి భిన్నంగా గేయానికి కొంచెం, వచనానికి గేయానికి మధ్యలో ఉండేటటువంటి ఈ కవిత
ఈ కవిత కాళోజీ రాశాడు. అట్లా ఆలోచిస్తూ ఉంటే పేరువారం జగన్నాథం అని ఇక్కడ ఇదే ప్రాంతపు కవి, పైగంబర కవి కవుల్లో ఆయన కూడా ఒకడు. అంటే దిగంబరానికి కొంచెం వ్యతిరేకంగా దిగంబరం వాళ్ళు అడ్డగోలుగా రాశారనే ఆ రోజుల్లో వాళ్ళ మీద కంప్లైంట్. ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళలో పైగంబర కవులు ఉన్నారు. పైగంబర కవి ఏంటంటే పేరువారం జగన్నాథం, దిగాలు పడి చూస్తావెందుకు తమ్ముడు, మన తల్లికి నాడు వెన్నులో పుట్టింది రాచకొండు, నాటు వైద్యులు నర్మసచివులు పనికిరారు, ఏదో ఒక విధంగా తగిన చికిత్స చేయమంది, ఇంతలో ఈ వ్రణం మానిపోదు అని ఆయన రాశాడు. ఇంకొక ఆయన, వేరు పడితే కష్టం అవ్వడం వెనకటి రోజుల్లో మాట, మనం మంచిగా అందరం కలుసుకుంటేనే మంచుకుంటుందిరా అని ఊళ్ళలో చెప్పుకునే మాట తీసుకొచ్చి వాళ్ళు మనకు నేర్పించింది. దానికి వ్యంగ్యంగా ఈయన అంటాడు, వేరు పడితే కష్టం అవ్వడం వెనకటి రోజుల్లో మాట, కలిసిమెలిసి సుఖపడుట కథల్లో సినిమాల్లో నీతి, నిజంలో అట్లా ఉండదు అని చెప్పాడు. ఎవరు? అగ్ని అని ఒక కవి. పేరు పెట్టుకోవడానికి భయపడ్డ వాళ్ళు రెండవ కాదు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఒక ఆయన అగ్ని. తర్వాత ఒక ఆయన వెన్నెల అని పేరు పెట్టుకున్నాడు. మేమంతా సిద్ధం, అనవరతం అనుక్షణం, మా గడ్డ విముక్తి కోసం మా బ్రతుకులు తృణప్రాయం అన్నారు వెన్నెల. రేడియో దీంట్లో తెలియదు. రుద్రశ్రీ ఒకటి, నేను తెలంగాణ పౌరుణ్ణి, నేను తెలుగు మాట్లాడే మానవుణ్ణి, 200 సంవత్సరాల నుండి నిండుగా పరపీడన కలవాణ్ణి అని రుద్రశ్రీ రాశాడు. ముకురాల రామారెడ్డి ఒక పోయం ఉంది. 48 నాటి స్మృతులు ఈనాడు సాక్షి, పాత గోలకొండ పత్రికలు సాక్షి, కులపతి మున్షి కలము సాక్షి, కుట్రలేరుగని కుర్రలు, అన్నం పుణ్యం ఎరుగని బాబులు, అన్సోషల్ ఎలిమెంట్స్ పేర కాల్చబడ్డారు అని చెప్పాడు. అంటే అట్లా జరిగి ఉంటుంది. అన్సోషల్ ఎలిమెంట్స్ అనే పేరు పెట్టి 69 ఉద్యమకారులని చాలా మందిని కాల్చి చంపారు అని చెప్పడానికి. ఇట్లా నిజానికి చాలా పోయమ్స్ కోటేబుల్ ఉన్నాయి సార్. ఇంత టైం ఇంకా కనెక్ట్ 10 minutes వచ్చేస్తాం. అట్లా ఆంధ్ర విడిపోదు అని మళ్ళీ అర్థమైన తర్వాత విచిత్రంగా ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర మూమెంట్ వచ్చింది. జయాంధ్ర మూమెంట్ని ఆంధ్రప్రదేశ్ కవులు స్వాగతించలేదు, తెలంగాణ కవులు మాత్రం స్వాగతించారు. దానికి కూడా 2-3 ఎగ్జాంపుల్స్ దొరికినాయి. తమ్ముడు అని వచ్చిన అన్నం చూశాను, తీపి మాటల చురకత్తుల్ని విసరడం చూశాను, తల్లి ఎడులోన మంటల్ని లేపడం చూశాను అని పెరుమాండ్ల సుధాకర్ అని ఇక్కడ ఆయన జయాంధ్ర మూమెంట్ని సపోర్ట్ చేసింది. అంటే జయాంధ్ర మూమెంట్ని సపోర్ట్ చేయడం కూడా జై తెలంగాణని సపోర్ట్ చేయడమే కదా. అట్లా ఆలోచించినటువంటి చాలా విలక్షణమైనటువంటి రచనలు వచ్చినటువంటి పీరియడ్ ఇది. నిజానికి పిట్టల రామస్వామి చెప్పిన ఒక చమత్కారమైన లైన్ ఉంది. ఏంటంటే, సిగ్గులేని మంత్రులంతా దోచినారు తెలంగాణను, ఉద్యమాన్ని అంచుకకై దొంగ ఎత్తులేసినారు అని రాశాడు. అంటే అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రుల గురించి. తెన్నేటి సుధాదేవి అనే ఒక లేడీ, చాలా తక్కువ మంది లేడీస్ కనబడ్డారు. నేను ఎంత వెతికినా ఒక్క తెన్నేటి సుధాదేవి వెనకాల రాస్తుంది. తెలంగాణ జన్మ హక్కు కాదన బ్రహ్మకు తరమా అనే ఒక పోయం రాసింది. అట్లా అప్పటి కాలపు కవుల్లో కొంతమంది పేర్లు పేర్కొనడం అవసరం అనిపిస్తుంది. ఏంటంటే, కలువ కొలను కుమారి అట ఒక లేడీ, కందుల జోసఫ్, బాలాజీ గోగికర్, నీలా జంగయ్య, కోవెల సంపత్ కుమార్ వరంగల్ అతనే, రావెల వెంకటరామారావు, ఎస్ రాంబాబు, భార్గవ, యశోద, గిరి, రుక్కు, సంకుశ్రీ, యుగంధర్, శ్రీధర్ రెడ్డి విద్యార్థి అంటే విఆర్ విద్యార్థి గారు. తను కూడా 69 మూమెంట్ మీద రాసినటువంటి. అంటే నేను శ్రద్ధగా చదువుతుంటే మనల్ని అక్కడ దొరుకుతూ ఉంటుంది నాకు. అంటే వాళ్ళ వయసు ఉత్తగా రాలేదు. ఇప్పుడు సార్కి 80 దాకా వచ్చినట్టున్నారు. 78 77 ఉంటారు. 80 ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన ఆ కాలంలో సైలెంట్గా ఏమీ లేడు. ఆయన కూడా ఆ రచనల్లో అంటే చాలా రిమార్కబుల్ కవులే వీళ్ళందరూ. చెరబండరాజు, భార్గవ, జి యశోద, ఎస్వి సత్యనారాయణ, కసిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ నాకు బాగా ఇష్టమైన పోయం ఏంటంటే, ముచ్చర్ల సత్యనారాయణ 1952లో ఉప ముఖ్యమంత్రిని అవసరం లేదు అనగానే ఒక పోయం రాసింది ఆయన. ఏంటంటే, సంజీవరెడ్డి మామ సునోజీ మేరా గానా, कहता है तेलंगाना అంటే ఉర్దూ తెలుగు కలిపి రాయాలని రాశాడు. कहता है तेलंगाना, इंसान तुमको माना, ऐसा कभी न जाना, बंदर के कारनामा, बातें तो
लाख बोला, बातें तो लाख बोला, बहुत जल्द मगर भूला, हो गया तेरा हवाला, निकल गया दिवाला అని చూడో తెలంగాణ చెలే జాబో రాయలసీమ అని రాశారు. ఇది మొదటి 1952లో వచ్చిన తొలి గవర్నమెంట్ వ్యతిరేక కవిత లేదా నీలం సంజీవ్ రెడ్డి వ్యతిరేక కవిత. ఇట్లాంటివి చెప్పడానికి రుక్నుద్దీన్ అనే ఒక ముస్లిం నిజానికి ప్రొఫెసర్ రుక్నుద్దీన్ రాశాడు. అచ్చమైన తెలుగు సంప్రదాయవాదిలాగా రాశాడు. ఏంటంటే విజయమో లేక వీర మరణమో కాక వేరొక్కటి నేను ఘోర, వేరెందున నేను చేర, కథనమ్మో లేక విష్ణు సదనమ్మో కాక వేరు విషయముల నేను ఘోర, వృత్తముల నేను చేర అని రాశాడు. ఇదంతా కూడా రెండవసారి అంటే తొలి దశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాంఛను వ్యక్తీకరిస్తూ అనేక పోయమ్స్ ఇట్లా రికార్డ్ అయినాయి. అంతా మన వాళ్ళ అల్పబుద్ధి హేతువుల, సొంత లాభం ఒకటి చూసి సంతకాలు చేసినారు. ఎండ్ల పెద్ద మనుషుల ఒప్పందంలా అంతా మన పెద్దవాళ్ళ అల్పబుద్ధి హేతువురా, సొంత లాభం ఒకటి చూసి సంతకాలు చేసినారు, చౌ ఎన్ లై వంటి వాళ్ళ సన్నిధిలో చేరినారు అని అనుమూల శ్రీహరి ఒక చాలా చమత్కారమైనటువంటి పోయం రాశాడు. ఇట్లా మనము ఎన్ని పోయమ్స్ అయినా ఏరి రికార్డు చేయదగ్గవి. తొలి దశ తెలంగాణ తొలి రాష్ట్ర పోరాట ఉద్యమంలో ఉన్నది. అట్లాగే మలి దశ ఉద్యమం గురించి చెప్తే చాలా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి డిసెంబర్ 9, 2009లో ప్రకటన చేసి తర్వాత వెనక్కి పోక ముందు దశ ఒకలాగా చూస్తాను నేను, నాకు అర్థమైనంత వరకు. ఆ ప్రకటించిన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకున్నారు మన కేంద్ర ప్రభుత్వం. అప్పుడు అసలు ఇందులో ఏదో మతలబు లేకపోతే ఆంధ్ర వాళ్ళు మరి కలిసే ఉండాలని ఇంత పట్టు ఎందుకు పడతారు అని అప్పటిదాకా సైలెంట్గా ఉండనీలే అన్న వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారుల కింద మారిపోయారు. అప్పటి నుండి తెలంగాణలో ఏక సూత్రతతోటి అందరూ కూడా ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. అట్లా పోరాడిన వాటిలో అనేక పోయిమ్స్ వచ్చాయి. నా తెలంగాణ భాష ఊటల తేట నీర, నా తెలంగాణ భాష ఊటల తేట నీరసొంటిది, సవారి కచ్చురాల నడకల్లో వినిపించే మువ్వల సవ్వడసొంటిది, పిల్లంగొయ్యి వినిపించే రాగమసొంటిది అని ఒక ఆయన కృష్ణమూర్తి యాదవ్ అని యాసలో రాసేటటువంటి వాడు. అప్పుడు మనం యాస అనుకుని ఇప్పుడు భాష అంటున్నాం. ఇదే భాషని కాళోజీ నారాయణరావు పుట్టినరోజుకు తెలంగాణ భాషా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. సిద్ధారెడ్డిది ఒక పోయం ఉంది ఏంటంటే, మాటకు రంగులద్దిన మాయలోడా, నీ కొంచెపు తనానికి నా మాట మంచం పట్టింది కదరా, దోసెడు రక్తమిచ్చి బతికించుకుంటాను నా మాటను అని తెలంగాణ భాష రక్షించుకోవడం యొక్క అవసరాన్ని చెప్పేటటువంటి పోయం ఉంది సిద్ధారెడ్డిది. ఇంకొక ఆయన లైనేష్ కుమార్ అనే ఆయన ఒక అద్భుతమైన చమత్కారమైన పోయం చెప్పాడు. అప్పారావో అంటే ఆంధ్రోలని దృష్టిలో పెట్టుకో, అప్పారావో నీకు లెక్కలు రావు, అప్పారావో నీకు తెలంగాణ మాటలు రావు, నీకు పిట్టల గరవు, పొద్దున పోతావు, బీడీఎల్లో డ్యూటీ ఉంటుంది, పొట్టలు కొట్టే పోటీ ఉంటుంది అని ఇట్లా రాసుకుంటూ వచ్చాడు. ఇట్లా ఇంకొక మాట, భీమ్ వంశీ రామచంద్ర అనే ఒక కవి ముఖం మీద కొట్టినట్టు ఒక పోయం చెప్తాడు. హైదరాబాద్ మాది అంటే ఒకరికి అయితే కానీ తెలంగాణ ఆంధ్ర వేరైతే కానీ హైదరాబాద్ మాత్రం డ్యూటీ చేయండి అని ఒక వాదన తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఒరిజినల్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళకంటే ఎక్కువ విజృంభించి రాశాడు. హైదరాబాదు మాదంటే మూతి పండ్లు రాలుతాయి, మర్యాదగా పోకుంటే రోకండ్లే ఎగురుతాయి, మీ అబ్బ సొత్తు కాదురో హైదరాబాదు మాదిరో, తెలంగాణ గుండెరో హైదరాబాదు విడువరు అని చెప్పారు. సొగిరెడ్డి నారాయణ రెడ్డి అనే ఒక రచయిత తెలంగాణ జనని, హైదరాబాద్ జనని తెలంగాణ అని ఒక వ్యాసం రాశాడు ఆయన. హైదరాబాదు పుట్టింది పెరిగింది అంటే చంద్రబాబు గారి పాలనలో ఏమన్నారంటే, హైదరాబాదు మేము అభివృద్ధి చేశాము అన్నారు. మీరు అభివృద్ధి చేయలే, పాలమూరు రోడ్ వచ్చి కూలీ చేస్తే, నల్గొండ రోడ్ వచ్చి ఇది చేస్తే, ఆదిలాబాద్ వచ్చి చేస్తే ఈ హైదరాబాద్ పెరిగింది అని ఆయన ఒక వ్యాసం రాశాడు. దాని స్పిరిట్ కూడా వీళ్ళందరి దాంట్లో ఉంది అని అనిపిస్తుంది. 2-3 లైన్స్ మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఆయన చెప్పిన అదే సుఖిరెడ్డిలో ఒక లైన్ ఉంది, భూమి ఒక బ్లాంక్ చెక్, నీరు దాని విలువను నిర్ణయిస్తుంది అన్నాడు. వచ్చిన కవిత్వ అభివ్యక్తి ఇట్లా. తర్వాత నీరు నిజం దేవుడెరుగు, నీరు కోస్తానెరుగు అని రాశాడు. ఇంకా అమ్మంగి వేణుగోపాల్ రాస్తాడు, సచివాలయం తవ్విచూడు, సచివాలయాన్ని తవ్విచూడు, తెలంగాణ బొంద కనిపిస్తుంది అని రాశాడు.
ఇట్లా రాస్తూ అంటే ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మనోళ్ళు ఒక మాట ఉంది ఎప్పుడంటే అయినా అంటారు ఈ పోరాటం ఇట్లా నడుస్తుంది. మనోళ్ళు కూడా వేసిన పనిచేయరు వాళ్ళు కష్టపోతులు మనోళ్ళు పంచొందర మాట్లాడతారు. దీన్ని సవాలుగా స్వీకరించి ఒక పోయం రాసింది ఒక ఆయన ఏంటంటే, వాళ్ళు కష్టపడతారు సార్, మనోళ్ళు సోమరిపోతులు. వాళ్ళు ప్రజ్ఞాపురంలో పత్తి తోటలను, వాళ్ళు కోనసీమలో కొబ్బరాకులని ప్రజ్ఞాపురంలో పత్తి తోట ఉంటారు. 3వ పంటకు నీరు వదులుకొని సెక్రటేరియట్ల నౌకర్లను ఉంటారు. వాళ్ళు కష్టపోతులు. మనోళ్ళు చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు రాయి ముక్క అవసరం లేకుండా చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెడతారు. మనోళ్ళు సోమరిపోతులు అని రాసిన నేనే ఇట్లా నిజానికి తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి రాస్తే ఒక్క గంట, అర్ధగంట, 30 గంట, గంటంబాబు స్పీచ్లలో అయిపోదు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం అని దరువెల్లన్న పాట, మిట్టపల్లి సురేందర్ రాసిన పాట, అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఈ పాటలన్నీ మనకు తెలుసు. వాటిని ఎంత విస్తారంగానే ఆయన చెప్పొచ్చు. నిజానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాసిన కవుల జాబితా అనేది చెబితే ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి కవి పేరు ఉంటుంది, వేదిక ముందు కూర్చున్న ప్రతి కవి పేరు కూడా ఉంటుంది. అది చాలా విస్తారమైనటువంటి విషయం. ఎప్పుడైనా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఒక ఫుల్ డే సెమినార్ పెడితే తెలంగాణ మలిదశ ఉద్యమం కవిత్వం అనే దాని మీద 5 టాపిక్స్ వచ్చి మాట్లాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 2 విధాలుగా నేను చాలా సంతోషంతో ఉన్నాను. ఒకటి కాకతీయ యూనివర్సిటీకి వచ్చాను, 2 కాలేజీ పేరు మీద ఉపన్యాసం ఇచ్చాను. కాలేజీ పేరు మీద ఉపన్యాసం ఇచ్చిన ఇట్లాంటి కుర్రవాళ్ళు ఉంటారని నేను వచ్చాను. 100 ఏళ్ల చరిత్ర తెలియాలి, 100 ఏళ్ల చరిత్రని ఆశ్రయించి నడిచిన కవిత్వం తెలియాలి. అంటే 1921 నుండి 2025 వరకు ఏం జరిగింది తెలంగాణలో రాజకీయం, ఎన్ని ఉద్యమాలు వచ్చాయి, వాటిని ఆశ్రయించి ఎట్లా కవిత్వం వచ్చింది అని చెప్పడానికి రేఖామాత్రంగా ప్రయత్నం చేసే అవకాశం కలిగించినటువంటి కాలేజీ ఫౌండేషన్ వారికి, కాకతీయ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.